పూణేకి చెందిన వేవ్ మొబిలిటీ అనే కంపెనీ భారతదేశంలోనే తొలి సోలార్ ఎలక్ట్రిక్ కార్లని తీసుకొచ్చింది. 2 రకాల ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది. ఒకటి ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారు, ఇది వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది CT4, CT5 సోలార్ ఎలక్ట్రిక్ కార్లు. వీటిని క్యాబ్ డ్రైవర్ల కోసం, ముఖ్యంగా ఓలా, ఊబర్ లాంటి ఫ్లీట్ ఆపరేటర్ల కోసం తయారు చేశారు. ఈ కార్లు సోలార్ మీద అలానే కరెంట్ మీద కూడా నడుస్తాయి. కారు పైన సోలార్ ప్యానెల్ ఉంటుంది. దీని ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యి కారు ముందుకు వెళ్తుంది. ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారు గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసాం, ఒకసారి చూడండి. ముందు CT4 కారు గురించి తెలుసుకుందాం. ఈ CT4 టాక్సీని ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. ఈ టాక్సీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 6 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో కస్టమర్ చాయిస్ ని బట్టి 3 రకాల బ్యాటరీలు ఉన్నాయి. 11.7 కిలోవాట్, 16.5 కిలోవాట్, 23.5 కిలోవాట్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ తో వస్తుంది. బ్రేక్ వేసినప్పుడల్లా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది 4 సీటర్ కారు. ఒక డ్రైవర్ సీటు, 3 ప్యాసింజర్ సీట్లతో వస్తుంది. ఇందులో 300 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. 4 డోర్లు, ఒక టైల్ గేట్, మొత్తం కలిపి 5 డోర్స్ ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్ లో టాప్ CNG ట్యాక్సీలతో పోలిస్తే ఈ CT4 సోలార్ ట్యాక్సీతో 30% వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. సోలార్ ద్వారా ఛార్జ్ అవడం వల్ల CNG కార్లతో పోలిస్తే ఇంధన ఖర్చు కూడా తక్కువ. దీనికి మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. పైగా ఎక్కువ కాలం మండుతుంది. హిల్ హోల్డ్ అసిస్ట్ అంటే ఎత్తు ప్రాంతాల్లో వెనక్కి జారిపోకుండా ఆపుతుంది. 3 లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఛార్జింగ్ సాకెట్, ఆప్షనల్ ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్ తో వస్తుంది. దీని టోటల్ లోడ్ కెపాసిటీ 375 కిలోలు. ఇందులో రిమోట్ ఫ్లీట్ మానిటరింగ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ఈ కారు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా నడుస్తుంది, డ్రైవర్ ప్రవర్తన వంటి విషయాలు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో మానిటర్ చేయవచ్చు. కారు రిపేర్ కు వచ్చే అవకాశం లేకుండా ముందస్తుగానే సర్వీసింగ్ కి ఎప్పుడు వెళ్లాలో హెచ్చరించే అడ్వాన్స్డ్ అలర్ట్స్ ఉన్నాయి. ఇక CT5 విషయానికి వస్తే ఇది 5 సీటర్ కారు. దీని బూట్ స్పేస్ 400 లీటర్స్. ఇది 3 వేరియంట్స్ లో వస్తుంది. లైట్, స్టాండర్డ్, ప్లస్. లైట్ వేరియంట్ సింగిల్ ఛార్జ్ తో 215 కిలోమీటర్లు, స్టాండర్డ్ వేరియంట్ 260 కిలోమీటర్లు, ప్లస్ వేరియంట్ 330 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకి 70 కిలోమీటర్లు. 6 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లైట్ వేరియంట్ లో 17 కిలోవాట్, స్టాండర్డ్ వేరియంట్ లో 21 కిలోవాట్, ప్లస్ వేరియంట్ లో 26 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే లైట్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు, STD వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 6.5 గంటలు, ప్లస్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ తో STD వేరియంట్ 35 నిమిషాల్లో, ప్లస్ వేరియంట్ 45 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. దీని లోడ్ కెపాసిటీ 450 కిలోలు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, AC, రేర్ AC ఈవెంట్, LED క్యాబిన్ లైట్, హీల్ హోల్డ్ అసిస్ట్, LED బ్రేక్ లైట్ వంటివి ఇచ్చారు. సీట్లను ఈజీగా క్లీన్ చేసుకునేలా వీటిని అపోస్టరీ మెటీరియల్ తో డిజైన్ చేశారు. ఈ 2 కార్లలో ఉన్న కామన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ CT4, CT5 ట్యాక్సీల మీద ఉన్న సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే పవర్ తో ఏడాదికి ఉచితంగా 4000 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల ఇంధన ఖర్చు చాలా తగ్గుతుంది. ఈ 2 మోడల్స్ CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తాయి. మామూలుగా ఇంట్లో ఉన్న సాధారణ ఛార్జర్ తో ఛార్జింగ్ పెడితే 5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా అయితే 35 నుంచి 45 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది. ఈ 2 మోడల్స్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ప్యానెల్. ట్యాక్సీ మీద డిజిటల్ యాడ్స్ వేసుకోవచ్చు. దీనివల్ల అదనంగా కొంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇవి లొకేషన్ బట్టి మారుతుంటాయి. వాల్యూ యాడెడ్ ఫీచర్స్ కారణంగా ఈ కారు మీద పెట్టిన పెట్టుబడి వెంటనే వస్తుంది. CT5 టాక్సీ ధర విషయానికి వస్తే వేరియంట్ ని బట్టి 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. CT4 టాక్సీ ధర విషయానికి వస్తే 6 నుంచి 8 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఈ బడ్జెట్ లో టాక్సీ డ్రైవర్లకు ఈ కమర్షియల్ కారు అందుబాటులోకి తీసుకొస్తే నిజంగా వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రీ బుకింగ్స్ క్లోజ్ చేశారు. ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే evay.com వెబ్సైట్ లోకి వెళ్ళండి.